ఒక ఊరిలో అనీత అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకి వయసు 10 ఏళ్ళు. 5 ఏళ్ల క్రితమే తండ్రిని కోల్పోయింది. తల్లి రోజువారీ బట్టలు కుట్టే పనులు చేసి జీవనం సాగించేది. కాని ఇప్పటికి ఎవ్వరూ ఆమె దగ్గరికి బట్టలు కుట్టించటానికి రావడం లేదు. డబ్బు లేదు, తినడానికి బియ్యం కూడా లేదు. అనీత తల్లి జ్వరంతో మంచం మీద బాధపడుతోంది. అనీత చిన్న చిన్న చేతులతో ఏమీ చేయలేక ఇంటి ముందున ఉంచిన కూళ్ళో ఏడుస్తూ కూర్చుంది. అప్పుడే అక్కడికి ఓ ముసలివాడు వచ్చాడు. ఆయన పేరు రామయ్య తాత. ఆ తాత అనీతని చూసి అడిగాడు, అమ్మా, నీవెందుకేడుస్తున్నావు? అనీత చెప్పింది, తాత, మా ఇంట్లో 10 రోజులయ్యింది బియ్యం లేని దినాలు. మేము చాలా ఆకలితో ఉన్నాము. దయచేసి సహాయం చేయండి తాత. రామయ్య తాత తనింట్లో చివరగా మిగిలిన 2 బియ్యం సంచులను తీసుకొచ్చి అనీతకిచ్చాడు. ఇదిగో అమ్మా, నా ఇంట్లో ఉన్న చివరి బియ్యమిది. మీరు తిని బతకండి. అనీత బియ్యం వండింది. తల్లికి తినిపించింది. ఆ తిన్న ఆహారం వాళ్లకు జీవమిచ్చింది. అనీత చేతులు జోడించి రామయ్య తాతకి చెప్పింది, ఈ సహాయం జీవితాంతం మర్చిపోలేను తాత. ఒకరోజు నేను పెద్దవాళ్ళై నీకు తిరిగిస్తాను. సంవత్సరాలు గడిచాయి. అనీత కష్టపడి చదువుకుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయింది. ఐఏఎస్ ఆఫీసర్ అయింది. తల్లితో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఆనందంగా జీవనం సాగిస్తోంది. ఒకరోజు ఓ వృద్ధాశ్రమానికి వెళ్లిన అనిత అక్కడ ఒంటరిగా కూర్చున్న రామయ్య తాతను చూసింది. ఆయన మొఖం దిగులుగా ఉంది. ఎందుకంటే ఆయన కుమారులు ఆయనను ఇంటినుంచి బయటికి పంపించారు. అనిత గర్వంగా రామయ్య తాత దగ్గరకు వెళ్లి అంది, తాతా, నన్ను గుర్తుపట్లేదా? నేనే మీకు బియ్యం కోసం ఏడ్చిన అనిత. మీ అందించిన ఆ బియ్యం మా బతుకును మార్చింది. ఈ రోజు నేనిక్కడుండడం ఆ రోజు మీ దయవల్లే తాతా. ఇప్పట్నించి మీరు మా ఇంటి సభ్యులు. మీ బాధ్యత నా బాధ్యత. ఆ ముగ్గురూ కలిసి ఒక కుటుంబంగా జీవించారు. అనిత, ఆమె తల్లి మరియు రామయ్య తాత. ఒక చిన్న సహాయం ఎవరో జీవితాన్ని మారుస్తుంది. దయచేయండి, సహాయం పంచండి. నేను మీ రాఘవేంద్ర. ఇలాంటి మరిన్ని మనసుని హత్తుకునే కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.